హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఓం శ్రీమాత్రే నమః. జై సమ్మక్క, జై జై సారలమ్మ తల్లికి జై. అయితే మనము ఏ ఆలయానికి వెళ్ళినా కానీ మనకు విగ్రహ రూపంలో దేవుడు దేవతామూర్తులు అయితే మనకు దర్శనం ఇస్తారు. కానీ మేడారం సమ్మక్క సారలక్క జాతరలో మనకు అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనం ఎందుకు ఇవ్వరు అనేది చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. అయితే ఈ విగ్రహాలు రూపంలో దర్శనం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే 13వ శతాబ్దంలో సమ్మక్క సారక్క నాగులమ్మ జంపన్న పగిడిగిద్దరాజు అయితే గిరిజన తాండాలో ప్రజల గురించి కాకతీయులు వేసే పన్నుల గురించి యుద్ధం చేసి కాకతీయ సైన్యంతో అయితే వీళ్ళంతా వీరమరణం పొందుతారు. అయితే సమ్మక్క సారక్క మాత్రం గాయాలతో అలాగే చిలకల గుట్ట వైపు వెళ్ళి కుంకుమ భరణిగాను అలాగే పసుపు భరణిగాను మారిపోయారు. అయితే చిలకల గుట్టలో కుంకుమ భరణి గాను సమ్మక్క, సారక్కనేమో పసుపు భరణిగా ఇలా మారిపోవడం వల్ల వారికి విగ్రహాలు అనేది లేవు. అందుకే ప్రతి 2 సంవత్సరాలకు జరిగే ఈ జాతరలో కుంకుమ భరణిని అలాగే పసుపు కుంకుమ భరణిలను చిలకల గుట్ట దగ్గర నుండి గిరిజన పూజారులు తీసుకొని వస్తారు మేడారం దగ్గరికి. అందుకే విగ్రహ రూపంలో దర్శనం అయితే మనకు మేడారం సమ్మక్క సారక్క జాతరలో మనకు కలగదు. అయితే ఇక్కడ మనము నైవేద్యంగా పెట్టేది బంగారం. బంగారం అంటే బెల్లంని బంగారం అని మనమైతే అమ్మవారికి సమర్పిస్తాము. అలా అమ్మవారికి బంగారాన్ని సమర్పిస్తే మన కోరికలన్నీ తీరుస్తారని భక్తుల యొక్క విశ్వాసం. అయితే ఇంకో విషయం ఏంటంటే జంపన్న వాగుగాను అలాగే నాగులమ్మ నాగదేవతగాను రక్షణగా ఉంటుంది. అలాగే పగిడిగిద్దరాజు అలాగే జంపన్న పంట పొలాలకు రక్షకులుగాను అలాగే సమ్మక్క సారక్కలో కనిపించని ఒక దైవ శక్తిగా ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా కోరికలు తీర్చే అమ్మవార్లుగా వెలిశారు. జై సమ్మక్క, జై జై సారలమ్మ తల్లులకు జై అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.